హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను షేక్ ఆరిఫ్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు మార్క్ సాఫ్ట్వేర్లో ఆటోమొబైల్ సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, ఆటోమొబైల్స్లో మనం సాఫ్ట్వేర్ని ఎలా విధంగా యూజ్ చేస్తామో అది డీటెయిల్గా చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఓకే, ఇది మన మార్క్ సాఫ్ట్వేర్ ఐకాను. ఇది క్లిక్ చేస్తేనే మన సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ భారత్ ఆటోమొబైల్స్ అని మన కంపెనీ ఉంది. ఓకేనా ఓకేనా ఇక్కడ ఇక్కడ ఆటోమొబైల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే, మనకి క్లచ్ వైర్స్, ఓకే, స్పేర్ పార్ట్స్, ఓకే, బ్రేక్ వైర్, షూ వైర్ అన్నీ మనకి కంప్లీట్గా ఉంటుంది. మనం ఇక్కడ సాఫ్ట్వేర్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, మన సాఫ్ట్వేర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ట్రాన్సాక్షన్లో మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ట్రాన్సాక్షన్లో సేలు, పర్చేజు, సేల్ రిటర్న్, పర్చేస్ రిటర్న్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పర్చేస్ ఎంట్రీ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ పర్చేస్లో హోల్సేల్ బిల్. ఓకే, మనకి షార్ట్ కట్ కావాలంటే ఆల్ట్ పి కూడా ఉంది, క్లిక్ చేస్తే కూడా వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఓకేనా, ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఇక్కడ ఏదైనా లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే F2 ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చారు. F2 అంటే క్రియేషన్, F3 అంటే ఎడిట్, Ctrl+W అంటే సేవ్. ఓకే, మనం ఏమైనా లెడ్జర్ క్రియేట్ చేయాలనుకోండి కీబోర్డ్లో F2 క్లిక్ చేసి శానిటరీ క్రెడిటర్ సప్లయర్ అని సెలెక్ట్ చేస్తాము. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు మనం మన కంపెనీ వాళ్ళ నుంచి స్టాక్ కొంటాం కదా, వాళ్ళ లెడ్జర్ పేరు ఇక్కడ రాసుకుంటాం మేము. ఎగ్జాంపుల్ మనం హీరో కంపెనీ నుంచి స్టాక్ కొంటున్నాం అనుకోండి, హీరో, ఓకే, హీరో ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా, ఇలా హీరో ప్రైవేట్ లిమిటెడ్ అని నేమ్ రాసుకుంటాం. ఎగ్జాంపుల్ వాళ్ళది లొకేషన్ ఎక్కడ ఉంది, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ రాసుకుంటాం. ఓకే, వాళ్ళ ఫుల్ అడ్రస్ రాసుకుంటాము. ఎగ్జాంపుల్ హైదరాబాద్ రాస్తున్నాను నేను. ఓకే, రాసిన తర్వాత వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ రాసుకుంటాం. ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అనుకోండి, ఇలా మొబైల్ నెంబర్ రాసుకుంటాం. ఓకే, రాసుకున్న తర్వాత వాళ్ళ జిఎస్టీ ఉంటుంది, వాళ్ళ జిఎస్టీ ఫుల్ రాసుకుంటాం. ఓకేనా, రాసుకొని Ctrl+W. ఓకేనా, Ctrl+W సేవ్ చేస్తేనే ఇలా ఆప్షన్ వస్తుంది. మనం బ్యాక్ వెళ్ళిపోతే ఎస్కేప్ చేస్తే మనకి హీరో ప్రైవేట్ లిమిటెడ్ అని లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆ లెడ్జర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి బిల్కి ఒక నంబర్ వస్తుంది. ఓకేనా, ఆ నంబర్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఆ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఎగ్జాంపుల్ మనకి వచ్చిన నంబరు ఎంట్రీ చేస్తాం. ఓకేనా, ఇక్కడ 1 2 3 4 5 6 అని మనకి ఒక ఇన్వాయిస్ నెంబర్ వచ్చింది. ఓకేనా, డేటు. ఓకే, మన బిల్ ఏ డేట్ పైన ఉంటే ఆ డేట్ ఎంట్రీ చేస్తాం. ఇది క్యాష్ బిల్లా, క్రెడిట్ బిల్లా. ఇక్కడ క్యాష్ కావాలంటే మనం క్యాష్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్రెడిట్ బిల్ ఉందనుకోండి, క్రెడిట్ సెలెక్ట్ చేస్తాం. ఎంటర్. ఓకేనా, ఇలా ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఇక్కడ అన్నీ మన దగ్గర ఐటమ్స్ వచ్చేస్తాయి మన దగ్గర. ఇప్పుడు మనకి ఏదైనా ఐటెం క్రియేట్ చేయాలనుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ మనకి బ్రేక్ షూ అనుకోండి, BRAKE, బ్రేక్ షూ అంటే మన దగ్గర బ్రేక్ షూ అనేది ఇలా దానిలో డిఫరెంట్ ఇవి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ బ్రేక్ షూ బజాజ్ ఓయి దాన్ని సెలెక్ట్ చేస్తాం ఇలా. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత ఐటమ్ని, ఓకే, ఇక్కడ క్వాంటిటీ రాస్తాం. ఓకే, 10 క్వాంటిటీ కొన్నాం మేము. ఓకే, మనకి పడే రేట్ 400 రూపీస్. ఓకే, మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు కదా, డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ రాస్తాం 14%. అంటే మీరు డిస్కౌంట్ని స్టోర్ చేసుకోవాలంటే కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ అడుగుతుంది. ఎంటర్. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఐటమ్స్ని తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, F2 ఇలా F2 క్లిక్ చేసి, ఓకేనా, ఇక్కడ పార్ట్ నెంబర్ అంటే మనకి హార్డ్వేర్లో పార్ట్ నెంబర్ వస్తుంది. ఇలా 52, ఓకే, 52400, K1, ఓకే, KD, ఓకే, 02 ఇలా పార్ట్ నెంబర్ ఉంటుంది. పార్ట్ నెంబర్ రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ బ్రేక్ వైర్,
ఓకే, ఇలా బ్రేక్ వైర్ Honda BS6. ఓకే, ఇది 8 ఆంపియర్. ఇలా రాస్తాము. రాసిన తర్వాత పీసెస్లో అమ్ముతాం మేము. ఇక్కడ బ్రాండ్. ఓకే, ఇక్కడ బ్రాండ్ అంటే మనం ఏ కంపెనీ బ్రాండ్ ఇది, ఇక్కడ బ్రాండ్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ ఉంది కదా, నో క్లిక్ చేసి ఎగ్జాంపుల్ డైమండ్ అవన్నీ ఉన్నాయి కదా, ఇది హీరో బ్రాండ్. ఓకేనా, ఇలా ఏం చేస్తాం, HERO హీరో. ఓకే, ఇలా సెలెక్ట్ చేస్తాం, హీరో వచ్చేసింది. ఓకేనా, హీరో సెలెక్ట్ చేస్తాం. ఓకే, కేటగిరీ కావాలంటే కేటగిరీ. ప్రతి ప్రోడక్ట్కి మనం HSN కోడ్ అప్డేట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ HSN ఇది ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసి నో క్లిక్ చేస్తాం. ఓకే, మనకి ఏ ట్యాక్స్ కావాలంటే ఆ ట్యాక్స్ ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనకి 18% ట్యాక్స్ అనుకోండి, 3340299099 దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఓకే, ట్యాక్స్ మనకి 18% వచ్చేస్తుంది. మనకి పడే MRP 300 రూపీస్. ఓకే, ఓకే, మనకి పడే కాస్ట్ ఓకే 200 రూపీస్. ఓకే, ఇక్కడ రేటైల్లో కూడా 300 రాసుకుంటాం. రాసుకొని Ctrl+W చేస్తేనే మనకి ప్రోడక్ట్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకేనా, సేవ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ప్రోడక్ట్ లెక్చర్ ఇలా పాపప్ వస్తుంది. దాన్ని ఎస్కేప్ కొడితేనే మనకి ఇలా ప్రోడక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, మీ బార్కోడ్ ఉందనుకోండి ప్రోడక్ట్ పైన, ఆ బార్కోడ్ని కూడా స్కాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 5 కొన్నాము 200. ఓకే, దీనికి డిస్కౌంట్ ఇవ్వలేదు అనుకోండి, ఇలా వచ్చేస్తుంది మనకి. ఎంటర్ క్లిక్ చేసి ఇప్పుడు కేబుల్ SM ఓకేనా అని ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇవి ఒక 20 పీసెస్ కొన్నాము. ఓకే, 120 MRPతో కొన్నాము. పీరియడ్ మనది లేదు, పీరియడ్ మారిపోయింది అనుకోండి, అప్పుడు 130 రాసుకుంటాం బిల్లో చూసి. ఎంటర్. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలనుకోండి, Ctrl+W. ఏమైనా డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్, ఆల్రెడీ అక్కడ ఐటమ్ వైజ్ డిస్కౌంట్ ఇచ్చారు, ఆటోమేటిక్ కింద డిటెక్ట్ అయిపోతుంది. ఓకేనా, 924 రూపీస్. ఎంటర్ 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 ఇలా క్లిక్ చేస్తేనే మనకి SR నో అని బిల్ వస్తుంది, సేవ్ అయిపోతుంది. ఓకేనా, సేవ్ అయిన తర్వాత మనకి హీరో హోండా ప్రైవేట్ లిమిటెడ్లో బిల్ రేస్ చేసినట్టు మనకి ఒక పాపప్ వచ్చే లెజర్ బ్యాలెన్స్లో అమౌంట్ డిటెక్ట్ అయిపోతుంది. అంటే మనకి క్రెడిట్ బిల్ కొన్నాం కదా, మనం వాళ్ళకి పెండింగ్ ఉన్నామని ఇలా చూపిస్తుంది. ఇది పర్చేస్ బిల్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ సేల్ అనుకోండి, అంటే సేల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, రిటైల్ బిల్లింగ్ ఉంటుంది, హోల్సేల్ బిల్లింగ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనము బిల్ సెలెక్ట్ చేసి ఓకే, ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్కి అమ్ముతున్నాం అనుకోండి, క్యాష్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, క్యాష్ పెట్టుకుంటాం ఆప్షన్లో కూడా. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఓకేనా, ఇప్పుడు మనం బ్రేక్ షూ కదా, ఇక్కడ బ్రేక్ షూ వైర్ హాండా మనం ఏం స్టాక్ ఎక్కించామో టైప్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. 5 పీసెస్ ఉన్నాయి, దాన్ని ఇలా సెలెక్ట్ చేస్తాము. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ మనం ఒక 2 అమ్ముతున్నాం. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ క్లిక్ చేసాం. ఇప్పుడు కేబుల్ SM అనుకోండి, కేబుల్ SM సెలెక్ట్ చేసాం, 20 పీసెస్ ఉన్నాయి, ఇది ఒక 2 అమ్ముతున్నాం. ఓకేనా, ఇది మనం MRP అప్డేట్ చేయలేదు అనుకోండి. ఓకే, ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా, 300 రూపీస్ రాసుకొని ఇలా ఎంట్రీ చేసుకొని ఇలా ఎంట్రీ చేసేస్తాం. చేసిన తర్వాత సేవ్ చేస్తాం, Ctrl+W. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము బిల్ రేస్ చేస్తున్నాం అనుకోండి, ఇలా మనం ఎవరికి బిల్ రేస్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇలా రాసుకుంటాము. ఓకే, రాసుకొని ఎంటర్. కస్టమర్ని సేవ్ చేయాలని అడుగుతుంది ఇక్కడ. కావాలంటే మనం ఎస్ పెట్టుకొని ఓకే, కస్టమర్ పేరు రాసుకుంటాము. ఓకే, అలా రాసుకొని Ctrl+W, కస్టమర్ పేరు వచ్చేస్తుంది. ఎంటర్ ఎంటర్. డిస్కౌంట్ ఇవ్వాలంటే డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఓకే, ఒక 4%. ఓకేనా, 48 రూపీస్ తగ్గింది. ఎంటర్. సేవ్ చేసేస్తాం. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత మనకి బిల్లింగ్ ఫార్మేట్ అనేది ఇలా వస్తుంది కంప్లీట్గా. మనకి ఏ ఫార్మేట్ కావాలన్నా మనం ఆ ఫార్మేట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ప్రింట్ F క్లిక్ చేస్తే మనకి ప్రింటింగ్ ఫార్మేట్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ మీ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా, అమ్మే వాళ్ళది. ఇక్కడ GST ఇన్వాయిస్, క్యాషా, క్రెడిటా, ఎవరికి అమ్మాము, నేమ్ ఏమి, దీంట్లో మీకు ఏ ఫార్మేట్ కావాలన్నా ఆ ఫార్మేట్ పెట్టుకోవచ్చు.
ఇలా F2 క్లిక్ చేసి ఎగ్జాంపుల్ హాఫ్ పేజ్ అనుకోండి, హాఫ్ పేజ్ కూడా ఇలా వస్తుంది మనకి. ఓకేనా, కంప్లీట్గా ఇలా హాఫ్ పేజ్ ఫార్మేట్లో ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. అంటే మనకి కంప్లీట్ ఏమంటారు, ఇది మన షాప్ పేరు వచ్చేస్తుంది, మనం ఎవరికి అమ్మాము, మన GST నెంబరు, క్వాంటిటీ ఏమి, ప్రోడక్ట్ ఏమి. ఓకే, కంప్లీట్ ఇన్వాయిస్లో ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఓకే, ఇది మనకి ఇక్కడ డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా క్లిక్ చేస్తేనే మనకి డాష్ బోర్డ్ ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా, మనం ఈరోజు ఏం సేల్ చేసాము, ఏం పర్చేస్ చేసాము. ఓకే, సేల్ నెంబర్ ఆఫ్ బిల్స్ ఏమి, అమౌంట్ ఎంత, పర్చేస్ నెంబర్ ఆఫ్ బిల్స్ ఎంత, ఎన్ని, అమౌంట్ ఎంత, ఏమైనా సేల్ రిటర్న్ చేసామా, ఈరోజు హైయెస్ట్ సేల్ బిల్ ఏది క్యాష్లో, లోయెస్ట్ సేల్ బిల్ ఏది, ఎన్ని బిల్స్ ప్రింట్ చేయలేదు, సేల్స్ మ్యాన్ వైజ్ సేల్ రిపోర్ట్ సేల్ వస్తుంది మనకి, ఏ సేల్స్ మ్యాన్ ఎంత సేల్ చేశాడు. ఓకేనా, ఇంకోటి మనకి ఇక్కడ టుడేస్ గ్రాస్ ప్రాఫిట్, ఈరోజు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఎగ్జాంపుల్ మనం డేటు 9 పెట్టుకున్నాం అనుకోండి. ఓకేనా, మనకి 1 డే సేల్ ప్రాఫిట్ ఎంత వస్తుందో ఇలా చూసుకోవచ్చు మనం. ఓకే, 1 డేది చూసుకుంటున్నాం. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు. యాక్సెప్ట్ కొడితేనే. ఓకేనా, మనకి మెయిన్ స్టోర్. ఓకే, ఇలా వస్తుంది. ఫ్రైడే మనం ఎంత సేల్ చేసాము. ఓకే, 1152 చేసాం. మనకి పడిన కాస్ట్ 623 రూపీస్ విత్ ట్యాక్స్. ఓకే, మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 528 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మనకి 84% ప్రాఫిట్ మార్జిన్. దీనిపైన ఎంటర్ క్లిక్ చేస్తేనే మనం ఎవరికి అమ్మాము వాళ్ళ పేరు వచ్చేస్తుంది, అంటే షేక్ ఆరిఫ్. ఓకే, మీరు ఏం సేల్ బిల్ ఏం పేరుతో రేస్ చేస్తారో వాళ్ళ పేరు వచ్చేస్తుంది. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తేనే మనకి సింగిల్ ప్రోడక్ట్ వైజ్ కూడా చూపిస్తుంది ప్రాఫిట్ మార్జిన్. ఓకే, ఇలా ప్రాఫిట్ మార్జిన్ చూసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్. ఓకేనా, ఇక్కడ మనకి అంతా కంప్లీట్ డాష్ బోర్డ్ ఉంటుంది. కంప్లీట్ ఇక్కడ షార్ట్ కట్ బటన్స్ కూడా వస్తుంది. మనకి ఏ బటన్స్ కావాలన్నా ఆ బటన్స్ యూజ్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి డైలీ సేల్ ఏముంది, ప్రాఫిట్ ఏముంది, మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఇక్కడ స్టాక్లో స్టాక్ వాల్యూషన్ అంటే మన దగ్గర ప్రెజెంట్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. ఇలా క్లిక్ చేస్తేనే ఓకే మన దగ్గర ఇలా కంప్లీట్ మనది క్లోజింగ్ స్టాక్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా 3 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇవి 10 ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి. కంప్లీట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 3 ఐటమ్సే ఉన్నాయి. ఓకే, మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, చేసిన తర్వాత ఇంకా మీకు దీనిలో GST రిపోర్ట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, ఇది ఆటోమొబైల్స్కి సంబంధించిన బిల్లింగ్కి సంబంధించిన డెమో. మీకు ఏమైనా డెమో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇచ్చిన డీటెయిల్స్కి మీరు కాల్ చేస్తే మనం అవైలబుల్ ఉంటాం, మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకో వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ, గుడ్ బై.